యవనుడా యవనురాలా, నీ యవనమందు సంతోషపడు. నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. ఉండని. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. అదొక్కడి గుర్తుపెట్టుకోయ్యా. ఫైనల్లో బ్యాండ్ మేళం ఉందని ఒక్కడు గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. అర్థం. నీ ఇష్టం వచ్చినట్టు రేగు, నీ ఇష్టం వచ్చినట్టు పాటలు పడు, కానీ ఒక రోజు ఉంది. ఆ రోజు నువ్వు దేవుని ముందు హాజరు కావాలి. అక్కడ జడ్జిమెంట్లో నీ రంగంతా బయటపడుతుంది, తీర్పులో నీకు తేబడతావు. అక్కడ దోషిగా నిర్ధారణ అయితే నిత్యం మండే అగ్నిగుండానికి వెళతావు. అలా నువ్వు వెళ్ళటం ఇష్టం లేని దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు ఆ నరకం నుంచి నిన్ను తప్పిటానికి, ఆ తీర్పు నుంచి నిన్ను తప్పిటానికి నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. దాన్ని చులకనగా చూడవద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. ఆయన చిందిన పరిశుద్ధ రక్తములోని ప్రతి పాపం కడిగేసుకొని పరిశుద్ధుడవై, పరిశుద్ధురాలివై, మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ రక్షణ పొందుకొని ధన్యుడవు, ధన్యురాలివిక. ఇది నేను దేవుని సేవకుడుగా నీకు చెప్తున్న ప్రేమపూర్వక సమాచారం, శుభవార్త.